ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ స్వప్న విజయ్ ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు. ఏం చేస్తున్నావు విజయ్? చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై చేస్తున్నావా? అతలేంటి విజయ్? ఎగ్స్ ఉడకబెట్టినావు. చికెన్ బిర్యానీ ప్లస్ మళ్ళీ తలా ఒక ఎగ్స్ కూడా ఉడకబెడుతుంది. చికెన్ బిర్యానీతో పాటు తలా ఒక ఎగ్ కూడా తింటాం అన్నట్టు. ఇంకా ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేస్తారు కదా విజయ్, చేసినావు? చూపించు ఒకసారి. ఆనియన్ ఫ్రై, చికెన్ ఫ్రై చేస్తున్నావు. ఫస్ట్ నుంచి ఏమేమి చేసినావు విజయ్? ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసిన, చికెన్ ఫ్రై చేస్తున్నావు, ఇక్కడ ఎగ్స్ పెట్టిన, అక్కనేమో అక్కడ రైస్ చేయడానికి ఎసరు పెట్టింది. ఇక్కడ రైస్ నానబెట్టిందా? బాస్మతి రైస్ నానబెట్టేసారు. ఇవి అంటే ఎసరు వచ్చిన తర్వాత తీసుకుపోయి ఈ రైస్ అనలేసావా? ఓకే. ఇక్కడ నిమ్మకాయలు ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకోరు. ఇవి తినేటప్పుడు వేసుకోవడానికి విజయ్? ఇవి నిమ్మకాయలు రైస్ మొత్తం అయిన తర్వాత దానిపైన పిండి రైస్ పైన పిండి మొత్తం కలిపేస్తారు. తర్వాత మళ్ళీ కొన్ని నిమ్మకాయ పచ్చళ్ళు తినేటప్పుడు మళ్ళీ సైడ్లో పెట్టుకోవడానికి ఆనియన్స్, అవి పెరుగు విత్ ఎసరు రాలేదా మరి? ఒకసారి చూద్దా. కట్టెల పొయ్యి పైన పెట్టిన వేసారు. ఎందుకు ఇండే పెట్టుకోవచ్చు కదా, ఎగ్స్ అది ఉంది కాబట్టి ఇబ్బంది. అందుకోసమని ఇక్కడ కట్టెల పొయ్యి పైన రైస్ పెట్టిన. ఒకసారి తీసి చూద్దురా. ఓ మస్తుంది బాగా. అంటే రైస్ ఇది ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలి. సేమ్ బగారా లాగానేనా ఎసరు వచ్చినాక వేసేది? వచ్చేసి స్మెల్ జాగ్రత్త. వాటర్ ఉంచేది ఉంటుంది మొత్తంతా వస్తుంది వేయడానికి. నీకు బాగా అలవాటు వంటలు కాబట్టి వాటర్ ఉన్నా కూడా తీసేయచ్చు అన్నట్టు, తీసేయడానికి వస్తుంది. ఈ రైస్ అయిన తర్వాత దమ్ముకి పెట్టుకోవాలా ఇక? అంతేగా ప్రాసెస్. ఇప్పుడు ఒక 50% పని అయిపోయిందా? అయిపోయింది. రైస్ అయినాక అక్కడ చికెన్ ఫ్రై అయితే అది ఇది స్టెప్ బై స్టెప్ కలుపుకొని దమ్ముకి పెట్టేసి అయిపోతుంది. అదే అంటే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతుంది అన్నట్టు బిర్యానీ. వర వచ్చేసిండు నాన్న. ఇంకొక హాఫ్ అన్ అవర్ అవుతుంది నాన్న కావడానికి. ఎందుకు నాన్న వెయిట్ చేస్తలేవా? ఒకసారి కలుపు, ఇట్లా చూద్దాం. ఓకే సూపర్. మంట పెట్టేసి ఆనియన్, చికెన్ అవన్నీ ఫ్రై చేయడం అయిపోయింది. ఇప్పుడు రైస్ అయితే దమ్ము కెడుతుంది. నెయ్యి అవి చేయాలి. నెయ్యి మొత్తం పాత్రకు అప్లై చేయాలి కదా, అడుగుకేయాలా? రైస్ ఒక లేయర్ వేయాలన్నమాట. ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ అవన్నీ అప్లై చేసాం, అవన్నీ వేయాలి. చికెన్ అవన్నీ ఒక స్టెప్ రైస్ అయినా వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేస్తుంది. ఏందమ్మా తింటావా? వేస్తుంది ఆగనమ్మా, ఒక్క నిమిషం ఆగనమ్మా. మా పిల్లల కోసం సప్పటి రైస్ చేసింది విజయ. అంటే తేజ, చిన్న మమ్మీ అక్షిత ఇద్దరు తినరు కాబట్టి, ఇద్దరు బిర్యానీ తినరు, కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం చపాటి రైస్ చేసింది. ఏం వేసినావు ఇంట్లో? గరం మసాలా కాదు, దీనిలో రైస్లో ఆనియన్ వేసినావు ప్లస్ కొత్తిమీర వేసినావా? ఓకే రైట్. కొంచెం గరం మసాలా ఇప్పుడు వేసినావు. గరం మసాలా కూడా చికెన్ వేసుకుంటున్నావు అన్నాడు. ఫ్రై చేసిన చికెన్ బాగా అన్ని మసాలాలన్నీ బాగా పట్టించినావు కదా విజయ్.
ఇప్పుడు ఇంకా మళ్ళీ రైస్ వేసుకోవాలి పైన. మళ్ళీ ఒక స్టెప్ రైస్ వేసుకుంది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆనియన్ వేసి ఒక స్టెప్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ స్టెప్ ఇది. ఆనియన్ తర్వాత మసాలా, గరం మసాలా, నెయ్యి, కొత్తిమీర, నెయ్యి. కొత్తిమీరకి ఇంత కట్ చేసుకోవద్దా? అయిపోయిందా? అయిపోయింది. సరే. ఇప్పుడు చికెన్, ఫ్రైడ్ చికెన్. ఇంకో స్టెప్ కావాలేమో. ఇంకేమొద్దు, సరిపోతుంది. రైస్ సరిపోతుంది. ఓకే రైట్. మంచిగానే ఆనియన్ ఫ్రై ఆయిల్ వేసేసి వేసి నిమ్మకాయ రసం, నెయ్యి అవి చేయాలి. మసాలా వేసేవి ఆయన తెస్తావు, ఎక్కువ అవుతావు చూసేయి మరి. నిమ్మకాయ రసం, పసుపు లైట్. ఫుడ్ కలర్ లేదా? మరి తేవాలా ఎట్లా? వస్తుందా? వేసి ఫుడ్ కలర్ తెచ్చే అట్లానా? అట్లానా? ఫుడ్ కలర్ వేయకు నేను కదా విజయ్. అట్లయితే సరే, కొంచెం కలర్ కోసం అంతే. అదే. మమ్మీ ఏం తింటున్నావు నువ్వు? నిమ్మకాయ తింటున్నావు? తినేసి అయిపోయింది విషయం. ఇప్పుడు ఏం చేయాలి? దమ్ పెట్టాలి. పిండి ఏదో తడిపి పెడతారు కదా, వెయిట్ పెడితే సరిపోతుంది కదా. పిండి పెట్టాల్సిన పని ఏం లేదు. మమ్మీ లేవి బిడ్డ ఆడ నుంచి. నాన్న చెల్లెని అక్కడ తీసుకోవద్దు. అప్పుడు పోతా కూడా ఉంటావు. ఉండనులే. గ్యాస్ పైన పెట్టేసి కట్టెలపై పైన వద్దు. గ్యాస్ పైన పెట్టేస్తే అయిపోయింది. పెట్టేసి రొట్టెల పిండి తీసుకురా. కొద్దిగా పిండి ఇట్లా పెడతారుగా విజయ్, ఏరు రాకుండా. అంటే ఇది బాగా పిక్స్గా ఉంది కాబట్టి పైన ఇట్లా అది వెయిట్ పెట్టేస్తే అయిపోతుంది. ఎంతసేపు అట్లా అవుతుంది విజయ్? ఇంకా 10 నిమిషాలలో కంప్లీట్ అవుతుందా? సరే. ఏమైనా లేదా అది? బయట మెట్ల కాడ ఉందంట. ఈరోజు బండలు కడిగిరు కదా, నీ తీసిరు కదా విజయ్. ఇదేంటిది? పెరుగు చారా. మంట లైట్గా పెట్టుకోవాలన్నారా? ఫస్ట్ పెద్దగా పెట్టుకుని తర్వాత జర లైట్గా ఉండాలన్నట్టు. తక్కువ మంటతోటే ఉడికించుకోవాలన్నట్టు. పెట్టేసి కిటికీ క్లోజ్ చేయి జరా. కిటికీ క్లోజ్. ఓకే రైట్. పెరుగు చారు చేయండి. ఇంకా సరిపోతుందా పెరుగు మరి? ఏదైనా లైట్గా టమాటా చారు లాగా వేసుకున్నదంటే నువ్వు సైడ్ మన కారంతో తినడం అంటే ఇష్టం కదా. కొందరు అంటే ఓన్లీ బిర్యానీ తినగలుగుతారు. పెరుగు అది వేసుకొని లైట్గా చారులాగా చిన్న గ్రేవీ లాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు, కానీ మీ ఇష్టం. సరే చేసి టమాటా చారు చేసి లెక్కలేదు. ఓపుకుంటే వేయండి, లెక్కలేదు. అడుగుతాను అంతే. ఎందుకు గ్యాప్ ఉందా? ఏం లేదురా.
ఇది ఫిక్స్ ఉంది అక్కడ. ఫిక్స్ ఉంటుంది, ఎందుకంటే అది కొత్త గిన్నెలు కదా, కొత్త పాత్రలు కాబట్టి ఫిక్స్గా ఉంది. ఏం కాదు లేవి చేయ వస్తుందిలే. అంత డౌట్ ఉంటే పిండి తడిపి పెట్టేసేయాలి, పిండి కూడా ఉంది. ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకునేది సరిపోతాయి. నిమ్మకాయ ఒకటే ఉందా? నిమ్మకాయ కట్ చేస్తా, ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇంకేనున్నాయి. నిమ్మకాయలు కట్ చేస్తే అయిపోతుంది. నాన్న ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు తీసుకురా ఇప్పుడు, మమ్మీ కట్ చేసి పెట్టుకో. తినడానికి అయింది కాబట్టి టైం లేదు కదా. తాలింపు అయిపోయినా విజయ్, పెరుగు చారు ఒకసారి చూద్దాం. ఇంకేం వేయాలి అందులో విజయ్? కొంచెం కొత్తిమీర వేస్తా. కొత్తిమీర వేస్తే అయిపోతుంది. అయిపోయింది లేదు, కొద్దిగా మసాలాలనా ఎట్లా అది? కొంచెం వేడి అయితే రెండు ఒకటేసారి అయిపోతాయి ఇక రెడీ అయినట్టు. కరివేపాకు వేసిన. చికెన్ బిర్యానీ చేసుకుని ఎన్ని రోజులు అయ్యి విజయ్ మనం ఇంట్లో? బాగానే రోజు 2-3 నెలలు అవుతుందేమో. ఇంకెక్కువ అయిందా? ఎక్కువనే అవుతుందా? ఇప్పుడు ఒకసారి చేసిన. తర్వాత అక్క చేసింది మధ్యలో ఒకసారి ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ చేసినావా? ఎగ్ బిర్యానీ చేసి దాదాపు 3-4 నెలలు అవుతుందేమో. అయితే చికెన్ బిర్యానీ చేసుకో 1 year వరకు కావచ్చు విజయ్. 1 year అయి ఉంటుంది. విజయ్ లేకున్నది అనుకుంటా ఆ రోజు ఎగ్ బిర్యానీ చేసిన రోజు. అమ్మ వాళ్ళ ఇంటికి ఏదో పండగ పోయింది విజయ్, ఆ రోజు మనం ఎగ్ బిర్యానీ చేసినాం. అంతకుముందు చికెన్ బిర్యానీ విజయ్ చేసింది 2-3 సార్లకు ఎక్కువ చేసింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో చికెన్ బిర్యానీ. చికెన్ చాలాసార్లు తెచ్చుకుంటున్నాం కానీ బిర్యానీ అంటూ చేస్తలేము. ఈరోజు చేసినాం ఇక. మా బాబుకి ఇంట్లో చికెన్ ఉన్నా ఏదైనా ఉన్నా స్పీడ్గా కావాలి, స్పీడ్గా అడుగుతాడు. అడుగుతాడు కానీ ఇంకా తినే టైంకి వస్తే సరిగా తిననే తినాలి. పిల్లలకు అట్లే ఉంటుంది కదా.